వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజీనామా చేస్తా, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్. కేరళలో విషాద సంఘటన, 150కి చేరిన మృతుల సంఖ్య. FSSAI నుండి 5 స్టార్ రేటింగ్ను అందుకున్న లూలు మాల్. వరుస అత్యాచార ఘటనలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్. మంత్రి పొంగులేటి కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు. పథకం గెలిచాక అమ్మకు ఫోన్ చేస్తే తల్లి స్పందన ఇదేనన్న సరబ్జోత్. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సంచలన సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. కేరళలోని వైనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 150 మంది చనిపోయినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో ఉన్న లూలు మాల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 5 స్టార్ రేటింగ్ను లభించింది. సినిమా హాల్, బహుళ వంటకాల ఫుడ్ కోర్ట్ వంటి అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉన్న హైపర్ మార్కెట్ ఆహార నిర్వహణ, తయారీ, అలాగే నిల్వలో అత్యుత్తమ లభ్యసాల కోసం ఈ 5 స్టార్ రేటింగ్ను అందుకుంది. హైదరాబాద్లోని లూలు మాల్లో ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆహార భద్రతా నిర్వహణపై దృష్టి సారించింది. సిబ్బందికి క్రమశిక్షణ కార్యక్రమాలను కలిగి ఉన్న సమగ్ర ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థను హైపర్ మార్కెట్ అమలు చేసింది. గత ఏడాది హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో లూలు మాల్ను లూలు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ సమక్షంలో అప్పటి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనస్థలిపురంలో పిఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పార్టీ పేరుతో మద్యం మత్తులో యువతీ స్నేహితుడు మరో వ్యక్తి కలిసి ఆమెపై అత్యాచారం చేయడం మాజీ మంత్రి ఖండించారు. పరారీలో ఉన్న 2 నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణికులపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అఘాయిత్యం చేయడాన్ని సబితా దుయ్యబట్టారు. నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారం చేయడంపై ఆమె ఆగ్రహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు 1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది. నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి కాకపోతే కేంద్రం గ్రాంట్ నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. ఒలింపిక్స్లో కాంస్య సాధించిన తర్వాత తన తల్లితో జరిపిన సంభాషణను సరబ్జోత్ మీడియాతో పంచుకున్నాడు. మెడల్ తీసుకున్న తర్వాత అమ్మకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్న, తర్వాత మాట్లాడు అంటూ కాల్ కట్ చేసిందని షూటర్ నవ్వుతూ తెలిపాడు. అమ్మ ఫైనల్ మ్యాచ్ చూడదని నాకు తెలుసు. నేను మ్యాచ్లో ఉంటే టీవీ ఆఫ్ చేస్తుంది. దాన్ని ఆమె బలంగా విశ్వసిస్తుంది. చూడకపోయినా పర్వాలేదులే అని నేనే అమ్మకు చెబుతూ ఉంటా అని అన్నాడు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.